టెక్కలి నియోజకవర్గంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి అచ్చెన్న ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన దిశగా మనం చేస్తున్న అడుగులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మొట్టమొదటిసారి 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మహిళలకి సమాజంలో ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని తీసుకొచ్చిన విషయం మనందరం గుర్తు చేసుకోవాలి. చాలా మందికి తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు, మధ్యలో చాలా మంది పుట్టారు. వాళ్ళకి విషయాలన్నీ తెలియపరచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు అందరూ నవ్వాం. ఎన్టీ రామారావు గారికి మహిళలకి ఆస్తిలో సమానంగా హక్కు కల్పించడం ఏమిటంటే చాలా మంది నవ్వాం. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయం దేశానికి ఒక ఆదర్శమై దేశంలోనే మహిళలకి ఆస్తిలో సమానమైనటువంటి హక్కు ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మైక్ ఉందని, మహిళలు వచ్చారని ఏదో మీటింగ్ చెప్తే మహిళలకు ఉపయోగపడవు. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు సక్రమంగా అమలు చేయాలి. అప్పుడే మహిళలకి ఈ సమాజంలో గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు చూస్తే ప్రజాప్రతినిధులుగా మగవాళ్ళే తప్ప ఆడవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఉద్యోగస్తులుగా ఎక్కువ మంది మగవాళ్ళే ఉండేవారు తప్ప ఆడవాళ్ళు ఉండేవారు కాదు. ఎన్టీ రామారావు గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 133 మంది మహిళలు ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఆ రోజు అమలు చేశారు. దీంతో పాటుగా ఏ ఉద్యోగం తీసినా సరే 33% ఆడవాళ్ళు ఉండాలి. ఒక కాలేజీ ఉంటే సీట్లు కూడా 33 మందికి 100 ఆడవాళ్ళకి ఇవ్వాలని ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మహిళల్లో ఒక ఆలోచన వచ్చింది తప్ప అప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. తరువాత అందరి అదృష్టం పొంది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పుట్టడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మనందరం కూడా అదృష్టవంతులు తెలియజేస్తున్నాం. 1995లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నేను కూడా అప్పుడే శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికయ్యాను. ఆయనైతే ఎప్పుడు చూసినా మహిళల గురించే. ఎందుకు మహిళల గురించి మాట్లాడుతున్నారంటే ఈ సమాజం బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా సమాజంలో ఉన్నటువంటి సగభాగం మహిళలు పూర్తిగా వంటింటికే పరిమితమవుతున్నారు. సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం లేదు. స్వాతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎక్కడ అభివృద్ధి జరగడం లేదని ఒక నిర్ణయం తీసుకుని సగభాగం ఉన్నటువంటి మహిళలను కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, అందరినీ ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ నిర్ణయమే డోక్రా సంఘాలు, పొదుపు సంఘాలు. ఇప్పుడే అజయ్ కుమార్ చెప్పినట్టుగా చాలా మంది తిట్టేవాళ్ళు, చంద్రబాబు నాయుడు పని లేదా, ఇప్పటి వరకు ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఈ రోజు బయటకు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరిని
మీటింగ్లకు పిలుస్తున్నారని చాలా మంది విమర్శలు చేసిన పట్టు విడవకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్రా ఉద్యమం అంటే ఒక మహో ఉద్యమంలాగా ఆగింది. ఈ రోజు 1 కోటి మంది మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని మనందరం సగౌరవంగా చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు మొదటి స్టార్ట్ అయింది, మీరు ₹1 పొదుపు చేయండి, నేను ₹1 ఇస్తానని. ఆ రూపాయి కలిసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆస్తిగా తయారైన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మహిళలు ఏదో పసుపు చేసినటువంటి మహిళలుగా కాకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలి. మహిళలు ఈ రోజు పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు, వారికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చాలని ఒక దృఢ సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం పనిచేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకుని ఆ దారిలో మీరు పయనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే మహిళల పేరు మీదే చేస్తున్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. హామీలన్నీ ఇంత తొందరగా మనం నెరవేర్చగలమా, హామీలన్నీ పూర్తి చేయగలమని భయంతో పాలన ప్రారంభించాం. కానీ